హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్హెచ్ఆర్ నెల్లూరు. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే రెసిపీ వచ్చి గోధుమ పిండి మైదా పిండితో పునుగులండి. అవి ఎట్లా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. పిండి వచ్చి 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి, దానిలో ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకొని కొంచెం తరిగిన కరివేపాకు వేసుకొని ఈ బ్యాటర్లో కలుపుకోవాలి. పిండిని నేను ముందుగానే కలిపి పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చి మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఇవన్నీ చేసుకోవాలి ఫ్రెండ్స్. అవి ఎట్లా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను. కొంచెం వెరైటీగా ఉంటాయి. పిల్లలు కూడా సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఏమన్నా తినాలనిపించినప్పుడు కూడా ఇవి చేసి పెడితే చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. దీంట్లో మనం చట్నీ అవసరం లేదు ఫ్రెండ్స్. శనగల పొడున్నా వేసుకొని తినేయచ్చు. కాబట్టి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని పునుగుల్లాగా వేసుకున్నాం ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అవి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కాల్చుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే పైన కలర్ వచ్చేసి లోపల ఉడకకుండా అట్లానే ఉండిపోతాయి. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. మీరు మైదా ఎందుకు అన్హెల్దీ అనుకుంటే శనగపిండి లేదంటే 1 కప్పు రైస్ పిండి అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. ఎప్పుడో ఒకసారి కాబట్టి మైదా ఏమంత కాదని నా ఫీలింగ్. కాబట్టి ఇట్లా ఈ టైప్లో చేద్దామని ట్రై చేస్తున్నాను. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ ఫాలో. ఎలా వచ్చాయో నేను ఇప్పుడు తీసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చేసాయో. చూసారా ఎంత చక్కగా వచ్చాయో. చూసారా పైన క్రిస్పీగా లోపల వచ్చి సాఫ్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. చూసారా ఎంత చక్కగా ఉన్నాయి. అంతే, పునుగులు రెడీ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో, లైక్ మై ఛానల్. చూసారా ఎంత చక్కగా ఉన్నాయి. పైన ఏమో క్రిస్పీగా లోపలేమో సాఫ్ట్గా ఉన్నాయి. ఇంతే ఫ్రెండ్స్, పునుగులు రెడీ. వీటిని పునుగులు అంటే మీరు నవ్వుతారేమో కానీ నాకు కొంచెం షేప్ అనేది కరెక్ట్గా రాలేదు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.